అందరికీ నమస్తే. వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ డిబేట్. నేను మూల శ్రీనివాస్. ఇంకా ఈరోజు టాపిక్ హర్యానా జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్పై మరి డిబేట్ చేస్తున్నాం. ఇక సార్వత్రిక ఎన్నికలు పూర్తయి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక మరి జరుగుతున్న రెండు రాష్ట్రాల ఎన్నికల విషయంలో మరి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఇండియా కూటమితో కలిసి మరింత బలోపేతమైందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక అనతి కాలంలో జరిగే ఈ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్ అలాగే హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మరి కాంగ్రెస్ కొంత బలం పుంజుకుందని కూడా వార్తలు వస్తున్నాయి. సో మొత్తానికి ఎగ్జిట్ పోల్స్లో మరి జమ్మూ కాశ్మీర్లో బీజేపీ ఆధిక్యంలో ఉందని సమాచారం అందుతోంది. అట్ ద సేమ్ టైం హర్యానాలో మాత్రం కాంగ్రెస్ పుంజుకుందని మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఇక ఈ ఎన్నిక బీజేపీ కాంగ్రెస్లకు ఒక అగ్ని పరీక్ష లాంటిదనే టాక్ కూడా వినిపిస్తోంది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో 3 దశల్లో పోలింగు జరిగిన సంగతి మనకు తెలిసిందే. అయితే హర్యానాలో ఒకే విడతలో పోలింగ్ జరగడం మనం గమనించవచ్చు. ఇక ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న వెలువడనున్నాయి. ఇక పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ కూడా మరి విడుదలయ్యాయి. హర్యానాలో కాంగ్రెస్ పార్టీదే హవా అని చెప్పి మరి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇక జమ్మూ కాశ్మీర్లో మాత్రం సంకీర్ణం వస్తుందని చెప్పి మరి ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి సమాచారం అందుతోంది. ముఖ్యంగా పీపుల్స్ పల్స్ సౌత్ సర్వే అయితే పేర్కొంటోంది. ఈ విషయంలో హర్యానాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని కూడా పీపుల్స్ పల్స్ సర్వే చెప్తోంది. ఇక మొత్తానికి జమ్మూ కాశ్మీర్లో ఏ ఒక్క పార్టీకి కూడా మెజారిటీ వచ్చే అవకాశాలు లేవని కూడా మరి ఈ సర్వే సంస్థలు చెప్తున్న నేపథ్యంలో మరి ఇక దీంట్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అతిపెద్ద పార్టీగా పెరిగే అవకాశం ఉందని కూడా అవతరించబోతుందని ఆ అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఇంకా ఇతర మీడియా సంస్థలు కూడా తమ ఎగ్జిట్ పోల్స్ను వెల్లడించాయి. ఇక ఇది ఇవాల్టి ఎన్నికల సర్వేకి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్పై మరి స్పెషల్ డిబేట్. ఇక డిబేట్లోకి వెళ్లే ముందు జమ్మూ కాశ్మీర్ హర్యానా ఎన్నికల ఫలితాలపై హల్చల్ చేస్తున్న మరి ఫలితాలను అలాగే ఎగ్జైట్ కలిగిస్తున్న సర్వేల ఫలితాలు కూడా ఒకసారి చూద్దాం. ముఖ్యంగా హర్యానా ఎగ్జిట్ పోల్స్ చూసుకున్నట్టయితే మరి మొత్తం 90 స్థానాలు మరి అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. దీంట్లో పీపుల్స్ పల్స్ సర్వేకి సంబంధించి కాంగ్రెస్ 50 స్థానాల్లో మరి ముందున్నట్టు, అలాగే బీజేపీ 20 స్థానాలకు మరి పరిమితమైనట్టు తెలుస్తుంది. ఇక ఐఎన్ఎల్జీ 2 నుంచి 3 స్థానాలు, బీజేపీ 1 స్థానంలో గెలుస్తుందని మరి ఆ పీపుల్స్ పల్స్ సర్వే చెప్తోంది. ఇక సట్టా బజార్ సర్వే మరి కాంగ్రెస్ 50 స్థానాలు, బీజేపీ 25 స్థానాలు. అంటే పైన పేర్కొన్న పీపుల్స్ పల్స్కు తర్వాత సట్టా బజార్ సర్వేకు మరి వ్యత్యాసం అయితే బీజేపీ మరి కొంత పుంజుకున్నట్టయితే స్పష్టమవుతోంది. ఇక ఏబీపీ సి ఓటర్ సర్వేను కూడా మనం చూసినట్టయితే బీజేపీ 78 స్థానాల్లో, కాంగ్రెస్ 8 స్థానాల్లో గెలుస్తుందని కూడా ఆ సర్వే సంస్థ మరి చెప్తున్న నేపథ్యంలో ఇక న్యూస్ 18కి సంబంధించిన సర్వేలో కూడా బీజేపీ 75 స్థానాల్లో గెలుస్తుంది, కాంగ్రెస్ 10 స్థానాల్లో గెలుస్తుంది. మొత్తానికి జమ్మూ కాశ్మీర్లో మొత్తం 90 సీట్లు ఉండగా దీంట్లో మరి పీపుల్స్ పల్స్ అయితే మరి 33 నుంచి 30 స్థానాల్లో మరి ఆధిక్యం ప్రదర్శిస్తుందని కూడా చెప్తున్న నేపథ్యంలో బీజేపీ 23 నుంచి 27 స్థానాల్లో లీడింగ్లో ఉంటుందని, అలాగే కాంగ్రెస్కి వచ్చేసరికి 13 నుంచి 15 స్థానాల్లో మరి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇంకా జేకే పీడీపీ సంబంధించి 7 నుంచి 11 స్థానాలు, అలాగే ఏఐపీ 0 నుంచి 1 స్థానాలు గెలుస్తుంది. ఇతరులు మాత్రం 4 నుంచి 5 సీట్లు గెలుస్తారని చెప్పి కూడా మరి ఈ సర్వే సంస్థలు చెప్తున్న నేపథ్యంలో రిపబ్లిక్ మ్యాట్రిజ్ చెప్తున్న దాని ప్రకారం అయితే బీజేపీ 25, కాంగ్రెస్ 12, మరి ఎన్సీ 15, పీడీపీ 28, ఇతరులు 7 స్థానాల్లో గెలుస్తారని మరి ఆ సర్వేకి సంబంధించి మరి డీటెయిల్స్గా చెప్తుంది. ఇక ఇండియా టుడే సర్వేని చూసినట్టయితే ఇండియా టుడే సి ఓటర్ దాంట్లో మాత్రం ఎన్సీ కూటమి 11 నుంచి 15 స్థానాలు, బీజేపీ 27 నుంచి 31 స్థానాలు, పీడీపీ 2 స్థానాలు, ఇతరులు 1 స్థానంలో గెలుస్తాయని కూడా మరి ఈ సర్వే సంస్థలు చెప్తున్నాయి. సో ఈరోజు మరి డిబేట్లోకి వెళ్లే ముందు మరి మధు గారు ఉన్నారు, బీకాన్ స్ట్రాటజిక్ అలాగే సొల్యూషన్ రీసెర్చ్కు సంబంధించిన అధినేత. ఇక మరి ఆయన స్ట్రాటజిస్టు అలాగే మరి అనలిస్ట్ కూడా. నమస్తే అండి మధు గారు. సో మనకిప్పుడే నిన్న జరిగిన ఎలక్షన్ సంబంధించి హర్యానా జమ్మూ కాశ్మీర్ సంబంధించిన ఇష్యూలో ఎగ్జిట్ పోల్స్ అయితే
మరి మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఖచ్చితంగా అన్ని సర్వే సంస్థలు ఒకే అభిప్రాయం వెలువరచట్లేదు. సో మీకున్న సర్వే ప్రకారం మీకున్న అందిన సమాచారం మీరు చేసిన దాంట్లో మీకేం కనిపిస్తుంది? వాస్తవానికి జమ్మూ కాశ్మీర్లో ఎలాంటి పరిస్థితి ఉంది, హర్యానాలో ఎలాంటి పరిస్థితి చెప్పండి. సో హర్యానాలో ఈజ్ వెరీ క్లియర్గా అండి. మేము మా సంస్థ తరఫున నిర్వహించిన సర్వే ఏదైతే తెలంగాణ ఆంధ్ర పార్లమెంట్ ఎలక్షన్స్ మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థలు అక్యురేట్ రిజల్ట్ ఇవ్వడం జరిగింది. సో హర్యానా తీసుకున్నట్టయితే ఇట్స్ వెరీ క్లియర్. మా సంస్థ టీం ఏదైతే చేపట్టిన సర్వే 10 రోజుల క్రితమే మేము అనౌన్స్ చేసినాము. సో ఏదైతే ఉందో మాకు తెలిసినంత మా డేటా ప్రకారం 55 స్థానాల వరకు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. 55 కాంగ్రెస్ 55 to 60 ఇన్ బిట్వీన్. సో తర్వాత 25 అప్రాక్సిమేట్లీ బీజేపీ వస్తుందండి. ఈసారి ఐఎన్ఎల్డి, జేజేపీ, ఆమ్ ఆద్మీ, చంద్రశేఖర్ ఆజాద్ పార్టీ అయినటువంటి అది ఎలాంటి ప్రభావం చూడలేకపోయినాయి. సో ప్రజలు కోరుకునేది ఏంటంటే ఈసారి ఒక స్థిరమైన పరిపాలన కావాలా, చిన్న చిన్న పార్టీలను కలుపుకోవడానికి కుదరదు. సో ఇక్కడ మోడీ వ్యతిరేకత అనేదానికంటే ఎక్కువ స్థానిక సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైంది అనేది ప్రజలు నమ్మినారు. సో మామూలుగా రెజ్యులర్ల పోటీలో కానీ, రైతులకు కానీ, ఎంఎస్పీ మద్దతు ధర కానీ చాలా ఇష్యూస్ను కంట్రోల్ చేయడంలో బీజేపీ నాయకత్వం అనేది విఫలమైంది. సో 2 సార్లు మనం తీసుకున్నట్లయితే గ్రాఫ్, ఫస్ట్ సారి వచ్చినప్పుడు సీట్లు సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2019లో వచ్చేసి జేజేపీ పార్టీ 10 సీట్లతో ఏర్పాటు చేసింది. సో వాళ్ళిద్దరు కూడా వ్యతిరేకంగా ఎన్నో సభల్లో పోరాడి ఒకటవడం కూడా ప్రజలు జీర్ణించుకోలేకపోయినారు. సో ఇలాంటి వ్యవస్థ మనం లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్ లో చూసినట్లయితే చెరి 5 స్థానాలు గెలిచినారు. అంతకుముందు ఎలక్షన్ లో 10 ఉండే, కాంగ్రెస్ 0 ఉండే. మీరు చూసినట్లయితే ఇవాళ ఒక రోజులో వచ్చినటువంటి వ్యతిరేకత కాదు, క్రమంగా వస్తుంది. 10 స్థానాల నుంచి 5 స్థానాలకు పడిపోవడం, 5 స్థానాల నుంచి ఈ రోజు ఈ రిజల్ట్ రావడం అనేది ఒక రోజులో వచ్చింది కాదు. కాకపోతే పూర్తిగా చెప్పాల్సింది ఏంటంటే రాహుల్ గాంధీ తర్వాత మోడీ సంబంధించిన చరిష్మా కంటే ఈ ఎలక్షన్ మనం ఏ విధంగా చూడొచ్చు అంటే స్థానిక సంస్థల్లో ప్రభావం, స్థానిక సంస్థల్లో విషయాలను ప్రభుత్వాలు పట్టించుకోకపోతే ఎలాంటి తీర్పు వస్తుంది అనేది ఈ హర్యానా ఎలక్షన్ అనేటువంటిది ఒక తీర్పుగా భావించవచ్చు. 10 సంవత్సరాలు యాంటీ ఇంక్యుబేసీ ఉన్నది, లాంగ్ టైం ఆపోజిషన్ లో కాంగ్రెస్ ఉంది, రెజ్లింగ్ లో పొవెట్ అది జరిగింది. తర్వాత వచ్చేసి జై జీవన్ కిసాన్ల చట్టాలు కూడా చాలా వ్యతిరేకంగా చేసినారు. జాట్లు, ముఖ్యంగా జాట్లను విస్మరించడం అనేది బీజేపీ చేసినటువంటి ఒక పెద్ద మిస్టేక్ గా చూసుకోవచ్చు. వాళ్ళు ఓబీసీలను తర్వాత బ్రాహ్మణులతో ఎలక్షన్ ముందుకెళ్తే ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎస్సీలను అదే విధంగా ఉన్నటువంటి జాట్లను, ముస్లిం మైనారిటీ వర్గాలను తీసుకొని ఒక స్ట్రాటజిక్ గా ముందుకెళ్ళింది. భూపేందర్ హూడా ఎవరైతే మనకు జాట్ వర్గం నుంచి బలమైన నాయకుడు కాంగ్రెస్ ఉన్నాడో అతన్ని ప్రెజెంటేషన్ చేయడంలో అతను ప్రెజెంటేషన్ చేయడం సీనియర్ నాయకుల్లో కొంత సఫలీకృతమైంది. మేము చేసినటువంటి సర్వేలో హూడా ముఖ్యమంత్రి అనేటువంటి దానిలో మాకు 35% రిజల్ట్ వచ్చింది. ఆ తర్వాత స్థానంలో కరెంట్ ముఖ్యమంత్రి నవాబ్ సింగ్ సైని వచ్చినాడు. సో అంతకుముందు ఉన్నటువంటి దీనికి అంతటి ప్రాబ్లం ఏంటంటే ఖట్టర్ ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి 4.5 సంవత్సరాలు పరిపాలించిండో అతడు చాలా సమస్యలు పరిష్కరించడంలో విఫలమైంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే హర్యానా అనేది 6 స్టేట్లతో భౌగోళికంగా కలిసి ఉంటుంది కాబట్టి అనేక రకాల ఇన్ఫ్లుయెన్సెస్ హర్యానా రాష్ట్రంలో ఉంటాయి. సో రైతు ఉద్యమాలు జరిగినప్పుడు కూడా హర్యానాను మనం అంటే ఢిల్లీకి దగ్గరలో ఉంటుంది, మోడీ కనసన్నుల్లో ఉన్నటువంటి రాష్ట్రం అయినప్పటికీ కూడా సమస్యలు పరిష్కరించడంలో విఫలమవడానికి కారణం అక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వాల గోడవలనే యాంటీ ఇంక్యుబెంట్స్ అనేది వచ్చింది. సో అగ్నివీర్ పథకం ఏదైతే ఉందో, ఏది మనం 4 సంవత్సరాలు సైనికులు ఇచ్చేటువంటిది ఏదైతే ఉందో అది పూర్తిగా అక్కడ వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతను గుర్తించడం కూడా విఫలం, అంటే దాని పరిష్కారం చూపడంలో కొంత ఎందుకో వాళ్ళ జాప్యం అనేది జరిగింది. సో ఇది కాంగ్రెస్ కు ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ కంటే మనం ఏం చెప్పొచ్చు అంటే గవర్నమెంట్ మీద వచ్చిన వ్యతిరేకతను మనం ఎక్కువ చూపెట్టు. అంటే కాంగ్రెస్ మధు గారు మీరు చెప్తున్నారు, ఓకే, మీ సర్వే సంస్థ మీరు నిర్వహించిన దాంట్లో కాంగ్రెస్ 55 నుంచి 60 వస్తాయి, ఓకే, అవుట్ ఆఫ్ 90. ఎస్. సో బీజేపీ 25 స్థానాలకే పరిమితం అయిపోతుంది. కేంద్రంలో అధికారంలో బీజేపీ పార్టీ ఉంది, ఏదైనా సమస్య వస్తే మరి కేంద్రం పరిష్కరించాలి. అక్కడ సరే మీరు చెప్తున్న దాని ప్రకారం ఒకసారి ఆ బీజేపీ ఎక్స్ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు గుజ్జుల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామకృష్ణారెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు మన మధు బీకాన్ స్ట్రాటజిక్ అలాగే అనలిస్టు ఆయన సంస్థ ద్వారా చేసిన సర్వేలో హర్యానా పరిస్థితి చూసుకుంటే కాంగ్రెస్ 55 నుంచి 60 స్థానాల్లో గెలవబోతుంది, బీజేపీ 20 స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతుందని తను చెప్తున్నారు. వాళ్ళ సంస్థ కూడా అక్కడ సర్వే నిర్వహించింది. హర్యానాలో మీరు వెనుకబడిపోతున్నారు, నిజమేనా?
ఎగ్జిట్ పోల్స్ అయితే అట్లా చెప్తా ఉన్నాయి. హర్యానాలో భారతీయ జనతా పార్టీ వెనుకబడిపోతుంది, కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుంది అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ అయితే చూసినాను నేను. కానీ చివరి వరకు అక్కడ ఉన్న ప్రభుత్వము గతంలో కట్టర్ కానీ ఇప్పుడు షైనీ గారు కానీ చేస్తున్న ప్రభుత్వం యొక్క వ్యవహారాలు అక్కడ కొంత జాట్లు వ్యతిరేకంగా బీజేపీ పనిచేసినట్టు కూడా ఒకటి అనుకుంటా ఉన్నాం. కానీ అంత డిఫరెన్స్ రాకపోవచ్చు. అంత డిఫరెన్స్ వాళ్ళకు 50, 55, 60, 20, 25 నా వరకే ఉండకపోవచ్చు. అంత డిఫరెన్స్ ఉండకపోవచ్చు. కానీ కొంత వెనుకబడ్డట్టయితే మా అనిపిస్తా ఉన్నాం. అంటే ఏది కారణం ఏమంటారు దీనికి? కారణం ఏంటి? హర్యానాలో మీరు వెనుకబడడానికి కారణం ఏంటి? అక్కడ అన్ని రైతు ఉద్యమాలు, రైతులు, జాట్స్ ఇవన్నీ కొంత ప్రభావితం చేసినాయి. వాస్తవానికి మనం ఆ వాస్తవాలు మాట్లాడుకోవాలి. హర్యానా అంటే పెద్ద వ్యవసాయపరమైనటువంటి రాష్ట్రం అని. ఆ రాష్ట్రంలో కొంత రైతు ఉద్యమాల ప్రభావం పడ్డది. మనం రైతులకు ఇవాళ కాదు కదా, రైతులకు కొంత ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అనేకమైనటువంటి సమస్యల పరిష్కారం చేసినాం. అనేక రకాలుగా మద్దతు ధరలు పెంచినాం. ఇవన్నీ చేసిన రైతు ఉద్యమాలు, ఉద్యమం చేసేటువంటి రైతు సంఘాలు ఏవైతున్నాయో అవి సాటిస్ఫై కాలేదు. దాంట్లో ముఖ్యంగా జాట్లు. మనం దేశంలో అనుకుంటున్నాం ఇంకా కుల వ్యవస్థలు పోయినాయి అన్ని అనుకుంటున్నాం. కానీ నానాటికి కుల వ్యవస్థలు రాజకీయ ప్రభావితం చేసేటువంటి కొన్ని రాష్ట్రాల్లో కొన్ని కులాలు ఉంటాయి. దాంట్లో ఆ విధంగా హర్యానా లాంటి రాష్ట్రంలో జాట్స్ మొదటి నుంచి కొంత రాజకీయాలలో ప్రభావితం చేసేటువంటి ఒక కులం అది. వాళ్ళు కొంత వ్యతిరేకం చేసినట్టయితే మేము భావిస్తా ఉన్నాం. నేనైతే దానివల్ల కొంత వెనుకబడి ఉండవచ్చు. అయినా ఫైనల్ గా మనం ఇప్పుడే ఏం చెప్పలేము. 8వ తారీఖు నాడైతే స్పష్టంగా మనకు విషయం తెలుస్తుంది. ఏదో కొద్దిల మెజార్టీలోనైనా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయని నేనైతే అనుకుంటాను. ఓకే, మొత్తానికి మరి ఈ విషయం ముందుగానే కేంద్రం పసిగట్టలేకపోయినా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పసిగట్టలేకపోయిందా? ఆ దిశగా మరి మీరు చర్యలు తీసుకోలేకపోయారా? అక్కడ రైతులు ఉన్నారు, కొంత ఆ రైతులకు సంబంధించిన అంశంలో మరి మీరు విజిలెన్స్ రిపోర్టు అవన్నీ తీసుకుంటారు కదా, ఎందుకని ఇప్పుడు జరుగుతున్న 2 రాష్ట్రాలకు సంబంధించి హర్యానాలో మరి కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని ఈ సర్వే సంస్థలన్నీ చెప్తున్న నేపథ్యంలో రేపు రానున్న రోజుల్లో ఇప్పటికే మీరు లోక్సభ ఎన్నికల్లో కొంత వెనుకబడిపోయారు. 303 గతంలో 2019లో మీరు సీట్లు సాధించుకుంటే 24 వచ్చేసరికి మీరు 250కే పరిమితం కావడం, సొంతగా మీకు మెజార్టీ రాకపోవడం, దీని పట్ల మరి మీరు చర్యలు ఏం తీసుకోలేదా? సరిదిద్దుకునే చర్యలు ఏం చెప్పట్లేదా? చర్యలు చేపట్టాం, కానీ చర్యలు అంత తొందరగా ప్రభావితం చర్యలు అయితే దిద్దుబాటు చర్యలు బాగానే తీసుకోవడం జరిగింది. లోకసభ ఎన్నికల్లో జరిగిన హర్యానాలో కొంత నష్టం జరిగింది, మా యూపీలో కొంత నష్టం జరిగింది, మహారాష్ట్రలో కొంత నష్టం జరిగింది, కొంత రాజస్థాన్లో నష్టం జరిగింది. అవన్నింటినీ కూడా మేము దిద్దుబాటు చర్యల కింద పార్టీ ఆలోచిస్తా ఉన్నది, ప్రభుత్వం కూడా ఆలోచిస్తా ఉన్నది. దాన్ని తీసుకొస్తాం. అయినంత రైతులకు ఇంతకన్నా మంచి ప్రభుత్వం, అవినీతి లేకుండా ఒక దేశం యొక్క అనేక సవాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి స్థలంలో ఈ దేశాన్ని ప్రపంచ దేశంలో దీటుగా నిలబెట్టడంలో కానీ అనేక సమస్యలు మోడీ గారి ప్రభుత్వం మంచి చర్యలు తీసుకొని ముందుకు పోతా ఉన్నటువంటిది. కానీ కొన్ని స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను ప్రభావితం చేసేటువంటి పరిస్థితి లేకపోయిందేమో అని అనిపిస్తా ఉన్నది. వాటిని అన్నిటి కూడా సరి చేస్తాం. ఇప్పటికైనా నాకు ఏమనిపిస్తుంది అంటే, కొన్ని సర్వేలు మనం అనేక గతంలో చూసినాం, సర్వేలకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చినటువంటి పరిస్థితి చూసినాం. నాకు ఇప్పుడు కూడా ఏమనిపిస్తుంది అంటే, కొద్ది మెజార్టీ, బోటాబోటి మెజార్టీతోనైనా బీజేపీ హర్యానాలో ప్రభుత్వంలోకి వస్తుందేమో అని అనిపిస్తూ ఉన్నది. ఓకే సార్, ఇప్పుడు ఓకే హర్యానా విషయం మాట్లాడుకుంటున్నాం. ఓకే, కాంగ్రెస్ లీడింగ్ ఉందని మీరు కూడా కొంత సర్వే సంస్థలకు సంబంధించి చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగిన ఈ దాంట్లో కూడా మీరు పూర్తిగా అంటే 3 పార్టీలకు అక్కడ మెజార్టీ, అక్కడ మరి కొంత బీజేపీ డ్యామ్ షూర్ మెజార్టీ కూడా రావట్లేదు. అంటే 2 రాష్ట్రాల్లో కూడా మీరు పూర్తి స్థాయిలో హర్యానాలో పోతున్నారు. ఎట్ ద సేమ్ టైం జమ్మూ కాశ్మీర్లో కూడా మీకు కేవలం 25 స్థానాల వరకే మీకు పరిమితం అవుతున్నా అని చెప్పి కూడా సర్వే సంస్థలు చెప్తున్నాయి. మరి జమ్మూ కాశ్మీర్లో మీరు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఎందుకంటే ఇప్పటికే మరి జమ్మూ కాశ్మీర్ కోసం మీరు ఎన్నో కార్యక్రమాలు చెప్పారు గత 10 ఏళ్ళుగా కూడా. ఇవన్నీ కూడా మీకు జమ్మూ కాశ్మీర్లో అనుకూలించట్లేదా?
జమ్మూ కాశ్మీర్లో మాకు అధికారం కన్నా ముఖ్యం జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పరిస్థితులు, దానివల్ల దేశం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు అన్నిటిని మేము దృష్టిలో పెట్టుకున్నాం తప్ప జమ్మూ కాశ్మీర్లో ఏదో భారతీయ జనతా పార్టీ అధికారం రావాలి, అక్కడ ఏదో పెత్తనం చెలాయించాలి అనేటువంటి ఆలోచనలు ఎప్పుడు లేవు. అక్కడ ఉన్నటువంటి 370 ఆర్టికల్ రద్దు చేసి, తర్వాత 370 ఆర్టికల్ రద్దు చేసినప్పుడు దేశం మొత్తం అల్లకల్లోలం అవుతుంది అనేటువంటి ఆలోచన, జమ్మూ మొత్తం అట్టుడికి పోతుందనే ఆలోచన చేసినటువంటి మేధావులకు ఏం జరగది, గతంలో కావాలని పెంచి పోషించారు అనేటువంటి విషయాన్ని ఈ మోడీ ప్రభుత్వం దాన్ని సూచించింది. దాని తర్వాత ఇలా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల్లో సరే మాకు అక్కడ క్లియర్ మెజారిటీ వస్తుందా, జమ్మూ పరిస్థితి మీకు తెలుసు, అందరికీ తెలుసు అక్కడ ఉన్న పరిస్థితులు. అయినా మా భారతీయ జనతా పార్టీ అక్కడ నిలదొక్కున్నది. భారతీయ జనతా పార్టీకి జమ్మూలో అధికారం కన్నా ముఖ్యం. అక్కడ ఆ రాష్ట్రం, ఈ దేశం, భారతదేశంలో ప్రశాంతంగా కలిసి ఉండాలి, అక్కడ అభివృద్ధి జరగాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు జరగాలి. మన ఇప్పటికీ మీరు చూస్తూ ఉన్నారు 370 ఆర్టికల్ ఎత్తేసిన తర్వాత మళ్ళీ పర్యాటక రంగం పెరిగింది అక్కడ. గతంలో దాన్ని ఒక భూతం లెక్క సూచించినటువంటి వాళ్ళకి ఒకటి గుణపాఠంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ జమ్మూలో అధికారమే రావాలని మేము కోరుకుంటాం. అక్కడ ప్రశాంతంగా ఉండాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలి, లౌకిక విధానాలతో ముందుకు రావాలనేటువంటి దాన్నే మేము కోరుకుంటున్నాం తప్ప వేరే పెద్ద అధికారం రాదు అని అయితే మేము ఇప్పుడు అనుకోవడం లేదు. అధికారమే మాకు పరమపదిగా మేము ఆలోచిస్తుంది. ఓకే రామకృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ. మీరు అలాగే ఉండండి. నేను ఒకసారి కోటేశ్వరరావు గారు అనలిస్ట్ గారితో మాట్లాడతాం. కోటేశ్వరరావు గారు చెప్పండి సార్. ఎగ్జిట్ పోల్స్ ఏదైతే జమ్మూ కాశ్మీర్ అలాగే హర్యానా, మొత్తానికైతే హర్యానాలో కాంగ్రెస్ కు ఎగ్జిట్ పోల్స్ అయితే సపోర్ట్ చేస్తున్నట్టు ఆ ఫలితాలు కనిపిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో కూడా కొంత సంకీర్ణం ఏర్పడుతుందనే ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి కాంగ్రెస్ హర్యానాలో పుంజుకోవడం కావచ్చు, తర్వాత జమ్మూలో కూడా పుంజుకోవడం, ఇది నిజంగా ఇది ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అనేటువంటి వాటికి వచ్చేసరికి మన దేశంలో శాస్త్రీయత లేదు అనేటువంటిది ముందుగా చెప్పుకోవాలి. ఎందుకంటే అనేక లోక్సభ ఎన్నికల్లోనూ అదేవిధంగా అనేక రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ అనేటువంటివి బొక్కబొర్ల పడ్డాయని కూడా అర్థం చేసుకోవాలి. కానీ అయితే ఈ జమ్మూ కాశ్మీర్ కానీ లేదా హర్యానా ఎన్నికలు కానీ దీనికి ఎగ్జిట్ పోల్స్ కు ముందే వివిధ పత్రికల్లో వచ్చినటువంటి విశ్లేషణలు, లేకపోతే అంతకుముందు జరిగినటువంటి ఎన్నికలు, వాటి ఫలితాలు ఇవన్నీ చూసినప్పుడు బీజేపీ ఓడిపోతుంది అనేటువంటిది ఒక నిర్ధారణగా ఓటర్లు వచ్చారు. విశ్లేషణలు కూడా స్పష్టంగా దానికి చెప్పినటువంటి అంశాన్ని మనం అర్థం చేసుకోవాలి. కానీ దానికి ప్రతిబింబంగానే ఇప్పుడు హర్యానాలో సంపూర్ణమైనటువంటి మెజారిటీ కాంగ్రెస్ కు వస్తుంది అనేటువంటిది చెప్తున్నారు. అదేవిధంగా కాశ్మీర్ లో మాత్రం కొన్ని సర్వేల ప్రకారం హంగు ఏర్పడుతుందని, కొన్ని సర్వేల ప్రకారం కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, సిపిఎం 3 పార్టీల కూటమికి సంపూర్ణ మెజారిటీ వస్తుందని చెప్తున్నారు. అయితే అక్కడ ఒకవేళ బొటాబొట్టి మెజారిటీ వచ్చేట్లయితే కేంద్ర ప్రభుత్వము అక్కడ 5 సీట్లు నామినేట్ చేయడానికి అవకాశం ఉంది. ఆ నామినేషన్ సీట్లు 5 బీజేపీ వాళ్ళతోటి అంటే నింపేట్లయితే అక్కడ ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేసేందుకు కూడా ఒక కుట్ర జరిగేటువంటి అవకాశం ఉందనేది కూడా వార్తలు వస్తున్నాయి. అందువల్ల జమ్మూ కాశ్మీర్ లో కూడా నా అభిప్రాయం ప్రకారం అయితే సంపూర్ణమైనటువంటి మెజారిటీ నేషనల్ కాన్ఫరెన్స్ కి, అదేవిధంగా దాంతో పాటు మిత్రపక్షాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్, సిపిఎం కూటమికి వస్తాయి. ఒకవేళ బీజేపీకి అయితే సంపూర్ణమైనటువంటి మెజారిటీ వచ్చేటువంటి అవకాశాలే లేవు అక్కడ. అది మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. 2 రాష్ట్రాలకు సంబంధించి కాశ్మీర్లో సార్ అయితే అక్కడ గతంలో ఇదే బీజేపీ తోటి పీడీపీ పార్టీ, ముఫ్తీ మహమ్మద్ పీడీపీ పార్టీ అక్కడ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గత అసెంబ్లీ 370 ఆర్టికల్ ముందు. మరి ఒకవేళ ఆ పీడీపీ పార్టీకి ఒక 7-8 సీట్లు వచ్చి లేదా బీజేపీకి ఆ దగ్గరలో కనుక వచ్చేట్లయితే ఒకవేళ అటువంటి పరిస్థితి ఏమైనా ఏర్పడుతుందా అనేటువంటి ఆలోచనలు కూడా కొంత ఉన్నాయి. కానీ ఆ పీడీపీ పార్టీ గతంలో బీజేపీతో చేతులు కలిపి అది చేతులు కాల్చుకుంది. అటువంటి పరిస్థితిలో మళ్ళా అదే పీడీపీతో బీజేపీ కూడా చేతులు కాల్చుకుంది ఒక విధంగా చెప్పాలి. ఆ 2 పార్టీలు కలిసేటువంటి అవకాశాలు అయితే ఉండవు. ఏదో విధంగా తటస్థంగా ఉండటం, లేకపోతే నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమికి
మద్దతుగా వాళ్ళు కూడా ఉండటం తప్ప మనకు మార్గం లేదు. అందుకని అక్కడ కూడా నేషనల్ కాన్ఫరెన్స్ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది అనేది స్పష్టంగా కనిపిస్తాం. ఓకే సార్, 1 minute. హర్యానా విషయానికి వస్తే హర్యానా విషయంలో అన్ని సర్వేలు చెప్తున్నటువంటిది కొన్ని సీట్లు అటు ఇటు కావచ్చు, కానీ మొత్తం మ్యాజిక్ ఫిగర్ ని కాంగ్రెస్ దాటేస్తుంది అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నాయి. అందువలన బహుశా అదే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ లో కూడా అదే రావచ్చు అనేది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఒకసారి మధు గారితో మాట్లాడదాం. స్టూడియోలో ఉన్నారు ఆయన. మరి చెప్పండి, మీరు హర్యానా వరకు చెప్పారు, కాంగ్రెస్ లీడింగ్ లో ఉంది. సో హర్యానా, హర్యానాలో మనం ఒక పాయింట్ మర్చిపోయినాము. యాంటీ ఇంక్యుబెంట్స్ వర్సెస్ బీజేపీ ఒక ప్రిన్సిపల్ అప్లై చేసింది అక్కడ. ఏంటిది, ఓట్స్ ను పర్సెంటేజ్, యాంటీ ఇంక్యుబెంట్స్ ఓటును ఏ విధంగా స్ప్లిట్ చేద్దామని చెప్పేసి ఈసారి అత్యధికంగా 1000 మంది ఎలక్షన్ లో పాల్గొన్నారు. 20,000 బూతులు ఉన్నాయి. సో దానికి పరంగా అది ఎక్కువ. అంటే బీజేపీకి ముందే ఒక ఐడియా ఉంది, ఏంది అంటే మనకు కొద్దిగా వ్యతిరేకత ఉంది అనే విషయంలో తెలుసుకొని సరే మోడీ గారి కొన్ని సభలలో మోడీ గారి బొమ్మను కూడా తప్పించినారు. ఎందుకోసం అంటే మోడీ గారికి అది ఆపాదించకుండా, మోడీ గారి చరిష్మాకు దాన్ని తాకకుండా కూడా ప్రయత్నం చేసినారు. అనేక ఎలక్షన్లో కూడా చెప్పుకోవడానికి, వాళ్ళు ఏం చేద్దాము అని చెప్పుకోవడానికి కూడా సిచ్యువేషన్ లేకున్నటువంటి పరిస్థితి ఉండే. అయితే ఇక్కడ జాట్లు వచ్చేసి 29% ఏదైతే ఉన్నారో, ఓబీసీలు 30% ఉన్నారు, తర్వాత ఎస్సీలు 17% ఉన్నారు, మిగతా అగ్రవర్గాలు అందరు కలిపి ఇంకొక 10-15% ఉన్నారు కదా. ఇక్కడ ఎక్కువ చోట్ల ఇండిపెండెంట్ గా జాట్లను నిలబెట్టింది ఎవరు, బీజేపీ. ఎందుకంటే జాట్లు అవుట్ రైట్ గా సపోర్ట్ చేస్తున్నారు, ఎస్సీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి కనంగా మీరు చూసినట్లయితే రేపు పొద్దున మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వస్తుంది కదా, ఆ 100 పేపర్ రిలీజ్ చేసిన తర్వాత మీరు చూడండి హైయెస్ట్ కంపెనింగ్ ఎవరు, అది కంటెస్ట్ ఎవరు చేసినారంటే జాట్లు చేసినారు. సో అది వర్సెస్ ఈ ఏదైతే ఓట్ పర్సెంట్ షేర్ దాని మధ్యలో యాంటీ ఇంక్యుబెంట్స్ మధ్యలో తగ్గిద్దాని ప్రయత్నం బీజేపీ చేసింది. కాకపోతే అప్పటి వరకు కూడా మాకు డౌట్ ఉండే, ఒక 15 రోజుల వరకు. ఇదొక పాయింట్. కాకపోతే ఇందులో ఈ రేషియాలో గవర్నమెంట్ వ్యతిరేకత అనేది గెలిచింది, ఏది ఓట్లు చీల్చడం కంటే. ఇట్స్ ఫస్ట్ స్ట్రాటజీ. సెకండ్ ఏంటంటే బీజేపీ వాళ్ళు మరొక ఫోకస్ ఏం పెట్టారంటే, హూడా ఎవరైతే ఉన్నారో అతడు జాట్ వర్గానికి చెందినవారు. కుమారి సెల్జా ఆమె ఎవరైతే ఉన్నారో చాలా రోజుల నుంచి కేంద్ర మంత్రిగా పనిచేసింది రాహుల్ గాంధీ దగ్గర. ఆమె కొన్ని రోజుల వరకు ఎలక్షన్ క్యాంపెయిన్లకు రాలేదు. సో మనకు అక్కడ 17% ఉంది. అంటే 17 అసెంబ్లీ స్థానాలు ఏదైతే ఉన్నాయో ఎస్సీకి సంబంధించినవి, ఎవరి నిలబెట్టిన వాటిలో. ఈ ఎస్సీకి సంబంధించిన స్థానాల్లో మేము అబ్జర్వ్ చేసినట్లయితే చాలా చక్కగా నిలబెట్టింది ఎవరు, కాంగ్రెస్ పార్టీ. రెండో పాయింట్, ఈ సెల్జాను బుజ్జగించడంలో కొద్దిగా వైఫల్యం చెందింది కొన్ని రోజుల వరకు. లాస్ట్ 5 రోజులు 6 రోజుల వరకు సెల్జా అనే టైమే బహిరంగ రావడం వల్ల ఆ 3 to 4% ఏదైతే టర్న్అవుట్ అయింది ఎవరికి, కాంగ్రెస్ కు. లేకపోతే ఈ యాంటీ ఇంక్యుబెంట్స్ లో ఉన్నటువంటి చీలికను బీజేపీ కొంచెం ఎక్కువ వచ్చి కొన్ని సీట్లు పెరిగేటి. ఈ స్ట్రాటజీలో మేము చేసినటువంటి అనాలిసిస్ ప్రకారము ఆ ఎస్సీ ఓట్లు టర్న్అవుట్ అవ్వడము, ఈ గవర్నమెంట్ వ్యతిరేకత ఓట్లు చీల్చకపోవడంలో బీజేపీ అనేది కొద్దిగా విఫలమవడం వల్ల మనం కొంచెం రిజల్ట్స్ ను అక్యురేట్ గా చెప్పగలుగుతాం. ఇది స్ట్రాటజీ. మూడోది ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే ఉందో, ఆమ్ ఆద్మీ పార్టీకి మంచి అవకాశాన్ని ఉపయోగించుకుంది జైలు నుంచి విడుదలైన తర్వాత. వాళ్ళు తమకు తాము ఎక్కువ ఊహించుకొని ఒక 10 సీట్లు కావాలని అడిగితే కాంగ్రెస్ కరెక్ట్ స్ట్రాటజీ అప్లై చేసింది. సో వి విల్ గో విత్ 1, సో వి విల్ డిసైడ్ అన్న ప్రకారం పోయింది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి పోయినసారి పార్లమెంట్ ఎలక్షన్ లో 4% వచ్చింది. వాళ్ళకి ఎక్కడైతే కురుక్షేత్ర ప్రాంతంలో వాళ్ళు నిలబెడితే సునీల్ సింగ్ వ్యక్తి ఓడిపోయినాడు కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ మద్దతుతో కూడా. అప్పుడే డిసైడ్ అయింది ఏంటంటే ఇప్పుడు ఆ కేజ్రీవాల్ విడుదలైన తర్వాత సింపతి ఓట్ అయితే ఏదో ఉందో అది ఇంకా స్ట్రాంగ్ కాలేదు. సో అది ఎక్స్పెరిమెంట్ పొజిషన్ లోనే ఉంది. కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓ 10 స్థానాలు ఇస్తే అందులో వ్యతిరేకత ఇందులో వ్యతిరేకత వచ్చి మన మీదకి వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ హ్యాస్ టేకెన్ ఏ ట్రెమెండస్ డిసిషన్, వీ కెన్ గో విత్ 1 అనేది డిసిషన్ తీసుకుంది. దాంట్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం చూపలేదు ఇక్కడ. సో ఇది ఢిల్లీ ఎలక్షన్లకు ఎలా ఉంటుంది అనే దానికి మనం రిజల్ట్స్ వచ్చిన తర్వాత పర్సెంటేజ్ చూసిన తర్వాత చెప్పుకోవచ్చు. కాకపోతే దీంట్లో కాంగ్రెస్ మాత్రమే పై చేయింది. ఇప్పుడు నేను చెప్పిన 3 విషయాలు మేము తీసుకున్నటువంటి విశ్లేషణకు చాలా దగ్గరగా ఉన్నాయి. ఓకే, ఓవరాల్ గా మీరు చేసిన సర్వేలో కాంగ్రెస్ ఈ హర్యానాలో ఎంత పర్సెంటేజ్ గెయిన్ చేసే అవకాశం ఉంది, తర్వాత బీజేపీకి ఎంత? నాకు తెలిసినంత వరకు 50 to 55 సీట్లు వచ్చేసి కాంగ్రెస్ కు వస్తాయి. పర్సెంటేజ్ వచ్చేసి 45 to 47. 2009 పార్లమెంట్ ఎలక్షన్ లో వీళ్ళకి వచ్చినాయి 43% వచ్చినాయి.
సో ఇప్పుడు వీళ్ళకి ఎంత అంటే ఒక 5% ఓట్ షేరింగ్ అనేది పెరగబోతుంది. సో బీజేపీకి ఒక 5%, వాళ్ళకి లాస్ట్ టైం 45 చేంజ్ వచ్చింది, అంటే 38 నుంచి 40% మధ్యలో బీజేపీ రాబోతుంది. సో ఇతరులు ప్రభావం చూపెట్టలేదు, వాళ్ళు అన్ని కలిసి కూడా బిలో 10 ఉంటారు. ఏది ఐఎన్డీ కానీ జేజేపీ కానీ ఆమ్ ఆద్మీకి స్కోప్ లేదనుకుంటా. మొత్తం కలిపి మా అంచనా ప్రకారం 10 సీట్లలో 15%, 10 అంటే అన్ని చిన్న పార్టీలు అనలేం, దేవిలాల్ కుటుంబం నుంచి వచ్చిన పార్టీలు కూడా పెద్దవే, వాళ్ళు ఇదివరకు ప్రభుత్వాన్ని ఏర్పడిచిన సందర్భాలున్నాయి, అన్ని కలిపి ఒక 15% వరకు రావచ్చు ఇతరులు అన్ని కలిపి. సో ఈ విధంగా 45 నుంచి 50%లతో 55 సీట్లు కాంగ్రెస్ గెలవబోతున్నది. తర్వాత 35%తో బీజేపీ 25 సీట్లు గెలవబోతున్నది. ఇతరులు మొట్టగా ఒక 10 సీట్ల లోపే ఉండబోతున్నారు. అటు ఇటుగా ఎర్రర్ మార్జిన్ 5 ఉంటుంది నేను చెప్పిన దానికి. ఓకే, ఇక హర్యానా సంగతి మళ్ళీ మాట్లాడదాం. జమ్మూ అండ్ కాశ్మీర్లో పరిస్థితి ఎలా ఉంది? అక్కడ మీరు చేసిన సర్వేకి సంబంధించి కావచ్చు, తర్వాత అక్కడ పరిస్థితులు బయట ప్రశాంతంగానే ఉన్నాయా, సర్వే చేయడానికి అనుకూలంగానే ఉన్నాయా? మరి మేము హర్యానాలో పెట్టినంత ఫోకస్ జమ్మూ కాశ్మీర్లో పెట్టలేదు. ఫస్ట్ టైం వీ ఎంటర్ ఇంటూ దట్ నేషనల్ సర్వేస్ కాబట్టి. కాకపోతే మాకు తిరిగినంత దాంట్లో జమ్మూ అవుట్ రైట్ గా బీజేపీకి సపోర్ట్ ఉంది. సో ఈ ఏదైతే స్టేట్ 370 పునరుద్ధరించినప్పుడు ఒక 6 సీట్లు వాళ్ళు బయట రికమెండ్, ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పినట్టు 6 సీట్లు జమ్మూలో ఎక్కువ బీజేపీ ప్రభావం ఉంది. ఇక్కడ ఎవరైనా పాలిటిక్స్ మనం బీజేపీ మాట్లాడుకున్న పాలిటిక్స్, కాంగ్రెస్ మాట్లాడుకున్న పాలిటిక్స్. కొంచెం బీజేపీకి ఏంటంటే మేము జమ్మూ కాశ్మీర్ పునరుద్ధరించడం ఒక పేటెంట్ రైట్ కొద్దిగా బీజేపీకి ఎక్కువ ఉంటుంది, కాంగ్రెస్ తక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ 5 సీట్లు ఏదైతే జమ్మూకు రికమెండెడ్ సీట్లు ఉన్నాయో డిలిమిటేషన్ లో, ఇంకొక 1 సీటు కాశ్మీర్కి అప్పచెప్పినారు. ఎందుకు 5 ఎందుకు 1 అంటే వాళ్ళకి అక్కడ మద్దతు పూర్తి స్థాయిలో ఉంది, వాళ్ళకి అక్కడ మెజారిటీ అంటే వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి ఇచ్చినారు. నాకు తెలిసినంత వరకు జమ్మూలో బీజేపీకి మంచి గణనీయం ఉంది. కాశ్మీర్కి వచ్చేసరికి మేము ఒక 2-3 రోజులు చాలా అనాలిసిస్ చేస్తే చాలా విశ్లేషణలు బయటపడ్డాయి. అవి కొంచెం ఇప్పుడు నేను చెప్పేటి కొంతవరకు రుచించకపోవచ్చు, తట్టుకోవచ్చు. ఎందుకంటే 2 పార్టీలు, జమేతా ఇస్లాం ఒకటి, హురియత్ కాన్ఫరెన్స్, 2 పార్టీలు ఉన్నాయి. ఈ జమేతా ఇస్లాం అనేది పూర్తిగా పాకిస్తాన్ లోనే కలుపుతాం విడగొట్టి అనేటువంటి వాళ్ళు ఇవాళ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు కాశ్మీర్ లో. సో వాళ్ళు గణనీయమైన సీట్లు, అంటే నాకు తెలిసినంత వరకు 4-5 ఇండిపెండెంట్ సీట్లు వాళ్ళ మద్దతును గెలవకపోతున్నారు. అంటే అక్కడ వేర్పాటువాదు అని తెలిసి కూడా జమేతా ఇస్లాంకి మరి ఎవరు సపోర్ట్ చేసినారు, కాంగ్రెస్ని ఓడగొట్టేందుక లేకపోతే వీళ్ళని ఓడగొట్టేందుకు మనకి ఎలక్షన్స్ వచ్చినాక ఓట్ పర్సెంటేజ్ చూస్తే తెలుస్తుంది. సో ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్, ఎందుకంటే మనం పొలిటికల్ స్ట్రాటజిస్ట్, పొలిటికల్ పార్టీ సంబంధించిన వాళ్ళం కాదు. రెండోది, హురియత్ కాన్ఫరెన్స్ నేత ఎవరైతే ఉన్నారో వాళ్ళు జమ్మూ కాశ్మీర్ తటస్థంగా ఉండాలి, కానీ పాకిస్తాన్లో కలపము అనేది వాళ్ళ స్ట్రాటజీ. ఆ వ్యక్తి జైల్లో ఉన్నాడు. అంటే కొంత మంచి నినాదంతో ఉన్నటువంటి వాళ్ళు జైల్లో ఉన్నారు, పూర్తిగా మేము పాకిస్తాన్ లో కలుపుతాం అనేటువంటి వాళ్ళు ఎలక్షన్ లో పోటీ చేస్తున్నారు. ఇది వైరుధ్య స్వరూపంలో ఉన్నది మనం మాట్లాడుకుంటే. ఇది ఫస్ట్ పాయింట్ మనం తీసుకుంటప్పుడు కాశ్మీర్ లో. జమ్మూ వదిలిపెట్టండి, జమ్మూ అనేది బీజేపీ వైపు మొగ్గుంది. రెండోది ఏంటంటే, మనకు మొన్న వచ్చినప్పుడు పాకిస్తాన్ కామెంట్ చూసినట్లయితే, విదేశాంగ మంత్రి కామెంట్ చేసినట్లయితే, మళ్ళీ మేము నేషనల్ కాన్ఫరెన్స్ సహకారంతో ఈ జమ్మూ కాశ్మీర్ ను పాకిస్తాన్లో కలుపుతామని ఒక స్టేట్మెంట్ ఇస్తే బీజేపీ వాళ్ళు క్యాజువల్గా ఇచ్చేస్తారు స్టేట్మెంట్, ఏది మేము వ్యతిరేకిస్తున్నాం. కాంగ్రెస్ కానీ ఎన్సీ కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని వ్యతిరేకంగా చెప్పాల, ఓట్లు మైనస్ అయితే అని. సో ఇవన్నీ కూడా ఇక్కడ హర్యానాలో కులాల మీద జరిగింది. అంటే కాంగ్రెస్ చెప్పలేదా వ్యతిరేకిస్తాము అనేదాన్ని ఏమి అనలేదు, మేనిఫెస్టోలో పెట్టలేదు, సేమ్ టైం లో కామెంట్ అదే మైనస్ అయిందంటారా కాంగ్రెస్ కి ఏం కాలేదు. వాళ్ళు ఓట్ల కోసం, అంటే ఓట్ల కోసం రాజకీయ పార్టీలు ఏ విధంగా ఉంటాయి అనేది మనకు ఒక సర్వే స్ట్రాటజీ అప్లై చేసేటప్పుడు కొన్ని రకాలుగా ఉంటుంది. సో ఎట్లా లేదు, మేము ఖచ్చితంగా ఇది మా జమ్మూ కాశ్మీర్ మా ప్రాంతం అని వీళ్ళు చెప్పలేకపోయారు, వాళ్ళు చెప్పి, అంటే ఎక్కడ ఓట్లు ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ స్ట్రాటజీ వచ్చేసి బీజేపీకి అప్లిక్ అవుతుంది. జమాతా ఇస్లాం రద్దు చేయడం, వాళ్ళని పోటీలో నిలవకుండా చేయడము, అక్కడ ఉన్న హురియత్ కాన్ఫరెన్స్ నేతను బయట, ఇలాంటి కొన్ని స్ట్రాటజీస్ వాళ్ళు అప్లై చేయాల్సి ఉండే దేశం కోసం, అయితే అది కాలేదు. ఇక్కడ పాకిస్తాన్ లో కలుపుతామంటే కూడా నేషనల్ కాన్ఫరెన్స్ తో మద్దతుతో కలుపుతామని వాళ్ళ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి చెప్తే కూడా వీళ్ళు ఏమో కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడలేకపోయినారు. సో ఇక్కడ 2 అంశాలను బట్టి చూస్తే ఈసారి జమ్మూ కాశ్మీర్ లో గెలవాలి అనేటువంటిది బలంగా కోరుకున్నారు 2 పార్టీలు. మాకు తెలిసినంత వరకు
బోటాబాటిగానే ఉంది. అంత ఈజీగా కాంగ్రెస్ టక్కన బయటపడేటువంటి పరిస్థితులు లేదు. ఒక 10 సీట్ల వరకు షార్టేజ్ లో ఉంటుంది. టీడీపీ ఇదివరకు బీజేపీతో కలిగింది కాబట్టి వాళ్ళకి 5 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. సో బీజేపీ కూడా మెరుగైంది ఉంది. ఇతరుల ప్రభావం ఎక్కువ ఉంది. ఒకవేళ బీజేపీ పీడీపీతో దోస్తు కట్టి ఒకవేళ అదర్స్ ను వెంటేసుకొని పోతే ఇలాంటి సిచ్యువేషన్ రాదు. సెకండ్ కేస్ ప్లాన్ బి కనుక ఉంటే ఒకవేళ అస్థిర పరిస్థితి, రాష్ట్రాన్ని అస్థిర పరిస్థితి అవకాశం కూడా ఉంటది, రావచ్చు కూడా. ఒకవేళ మాకున్న 20% ఛాన్స్ వరకు మాత్రమే బీజేపీ మన కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ రెండు పార్టీలు కలిసి మ్యాజిక్ ఫిగర్ దాటేటువంటి పర్సెంట్ ఒక ఓన్లీ 20% మట్టుకే ఉంది. 80% మటుకు ఖచ్చితంగా తటస్థులు ఇతరుల మద్దతు రావాలా, లేదంటే పీడీపీ దోస్తు ఇక్కడ కీలకం కావాల్సింది. ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు హంగే వస్తుంది. కాశ్మీర్ లో ఒక రకమైన స్ట్రాటజీ ఉంది, జమ్మూలో ఒక రకమైనటువంటి స్ట్రాటజీ. ఎందుకని అట్లా జమ్మూ అండ్ కాశ్మీర్ సంబంధించి అంటే జమ్మూలో ఉన్నటువంటి మేము విశ్లేషిస్తే జమ్మూ అనేది మనకు అంటే బీజేపీకి అక్కడ ఉన్నటువంటి ఓటర్ల ఎక్కువ బీజేపీ మద్దతు ఉండడం వల్ల కొంచెం ఈజీగా అయిపోయింది వాళ్ళ స్ట్రాటజీ. కానీ కాశ్మీర్లో వచ్చేసరికి బీజేపీ చాలా కష్టపడాల్సి వచ్చింది ఈసారి. ఆ ఓటర్ బీజేపీ ఆల్రెడీ 370 ఆర్టికల్ రద్దు చేసింది కదా దేశవ్యాప్తంగా. ఎలాంటి ఎన్నికలు లేనప్పుడు కూడా మరొక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నప్పుడు కాశ్మీర్, జమ్మూ అండ్ వాళ్ళంతా కూడా సపోర్ట్ చేయాల్సింది బీజేపీకే కదా. ఇప్పుడు 370 ఆర్టికల్ను సపోర్ట్ చేసిన వాళ్ళు ఒక 40% ఉంటే మిగతా 60% లో 40 అనే వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు. 20% వాళ్ళు మేమేమి చెప్పలేమనే పరిస్థితిలో ఉన్నారు మాకు తెలిసినంత దగ్గర సర్వే ప్రకారం. సో ఈ మధ్యలోనే ఓటర్ డిస్ట్రిబ్యూషన్స్ వల్లనే కన్ఫ్యూజన్ వచ్చింది ఇక్కడ. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, బీజేపీకి మీరు చెప్పినటువంటి మ్యాజిక్ ఫిగర్ ఎందుకు 350 రాలేదు అంటే కొన్ని బీజేపీ పాలిత ప్రాంతాలలో కూడా ఇక్కడ మోడీ చరిష్మా, రాహుల్ గాంధీ చరిష్మా కాదండి. రేపు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ కూడా మీరు చూసినట్లయితే గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎవరైతే ప్రభుత్వాలు మంచిగా పాలిస్తాయో అది ఖచ్చితంగా కేంద్రం మీద, ఎలక్షన్ల మీద ఉంటది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే జమ్మూ కాశ్మీర్, తర్వాత హర్యానా, కర్ణాటక, తెలంగాణ, రేపు వచ్చే జార్ఖండ్, రేపు వచ్చేసి మహారాష్ట్ర, ఇవి ఉన్నాయి కదండి. ఇక్కడ ఎవరైతే ఎగ్జాంపుల్ అన్నిట్లో కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, ఈ కాంగ్రెస్ గెలిచినటువంటి ముఖ్యమంత్రి పరిపాలన బాగలేకపోతే 2029 ఏదైతే వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో అది బీజేపీకి బలం అవుతుంది. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు ముందు కావాలన్నా వెనక కావాలన్నా. ఒకవేళ ఏ విధంగా చూసినట్లయితే ప్రజా వ్యతిరేకత అనేది కంపల్సరీగా ఉంటది. ఎంత మంచిగా పరిపాలించినా 30%, 40% ప్రజా వ్యతిరేకత ఉంటది. సో ఇప్పుడు పరిపాలన అనేది కనుక పర్ఫెక్ట్ కనుక చేయకపోతే బీజేపీకి 2029లో ఖచ్చితంగా మళ్ళీ పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉంటుంది. సో ఇది రాహుల్ గాంధీ గారి మీద ఉన్నటువంటి భుజస్కంధాలు ఉన్న బాధ్యత ఏంటంటే ఓన్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ కాకుండా ఏదైతే రాష్ట్రాలను పరిపాలిస్తున్న ముఖ్యమంత్రులు అంటే ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉన్నదని ఎప్పటికప్పుడు చెక్ పాయింట్స్ పెట్టుకుంటూ రివ్యూ చేసుకుంటూ ప్రజల మన్నన పొందగలిగితే రేపు నెక్స్ట్ టైం వచ్చేసి మూడోసారి అంటే మోడీ 4.0కు ఖచ్చితంగా ఇది అడ్డుకట్టగా ఉంటుంది. ఓకే, ఇందాక మా కోటేశ్వరరావు గారు అనలిస్ట్ గారు మాట్లాడుతూ ఈ ఎగ్జిట్ పోల్స్, ఎగ్జాక్ట్ పోల్స్ అనే అభిప్రాయం లేదు, వీటి మీద విశ్వసనీయత లేదు, వీటిని మనం పూర్తి స్థాయిలో విశ్వసించలేము. అంటే మీరు సర్వే చేస్తున్నప్పుడు ఎలా చేస్తారు? దీంట్లో ఎగ్జిట్ పోల్స్ అనేటువంటి మైక్ పట్టుకొని మీరు వెళ్ళి శ్రీని గారు మీరు ఎవరు కోటేస్తారు అంటే ఎవరు చెప్పారండి. అవును అవును అవును. సో దాన్ని ఏం చేయాలంటే కొన్ని రకాలుగా కేటగిరీగా చేసుకోవాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, తర్వాత మన గవర్నమెంట్ వాళ్ళు, రైతులు, సైనికులు, సో ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాల కేటగిరీలను తీసుకొని వాళ్ళ ఓటు పర్సెంటేజ్ తీసుకొని తర్వాత దాని కాంబినేషన్ ఆఫ్ క్యాస్టులు తీసుకొని అక్కడ ఉన్నటువంటి నాయకుల యొక్క పర్ఫార్మెన్స్ తీసుకొని అంటే ఓవరాల్గా ఒక నియోజకవర్గంలో మినిమం 2 లక్షలు 2 నుంచి 3 లక్షల మంది ఉంటారు. మీరు సర్వే చేసేటప్పుడు ఎంత మందిని అందులో శాంపిల్గా తీసుకుంటారు? ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో అయితే మనకు ఎక్కువ శాంపిల్స్ అవసరం అవుతాయి, ఎందుకంటే చాలా కష్టం. ఇప్పుడు మనకు హర్యానా అయింది అనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు వెళ్ళినారు, టీ తాగకుండా ఎట్లా ఉంది అని అడిగినాం, మీరు ఏం క్యాస్ట్ అని అడిగినాం, మేము జాట్లామండి ఈసారి రాదు అన్నాడు అనుకోండి, మేము ఇక్కడ నుంచి వచ్చినాం సమాన ప్రాంతం నుంచి అంటే మనము అక్కడ ఒక ఫ్యాక్టర్ ఆఫ్ ఓట్స్ ను పర్సెంటేజ్ తీసుకోవాలి. అంతే తప్ప మనం జనాభా లెక్క పోయి 50,000 ఇప్పుడు ఇచ్చేటువంటి నేషనల్ ఎగ్జిట్ పోల్స్ ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాయంటే వాళ్ళు కౌంట్ తీసుకుంటున్నారు. కౌంట్ తీసుకుంటే ఎప్పుడు కూడా రాదు, శాంపిల్స్ ఎప్పుడు కౌంట్ తో రాదు, విశ్లేషణతో వస్తుంది, డిస్కషన్స్ ద్వారా వస్తుంది, ఇంటెలెక్చువల్స్ కలవడం ద్వారా వస్తుంది. నిజంగా ప్రాబ్లం ఉందా, ఫెయిల్ అయిందా, కాలేదా, ఇది కొన్ని రాజకీయ పార్టీలకు రుచించవు. ఇట్లా మనం చెప్పినాం అనుకోండి, అవి వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే మేము కాకపోతే సర్వేస్ ఎప్పుడు కూడా శాస్త్రీయంగా చేయాలంటే ఎప్పుడైనా విశ్లేషణ ద్వారా, చర్చల ద్వారా, వివిధ రకాలైనటువంటి కాంబినేషన్స్ ద్వారా ఎంతమంది వేల మందిని కలవడం వల్ల వచ్చే లాభం ఏముండదు, ఎవరు చెప్పడు కూడా. సో ఇలాంటి విశ్లేషణ ద్వారా పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని మనం ఇండైరెక్ట్ గా
తీసుకోవడం ద్వారానే మనకు రిజల్ట్స్ వస్తాయి అనేది మా సంస్థ అభిప్రాయం. మేము తెలంగాణ అట్లే చేసాం. అంటే 3 లక్షల మంది ఓటర్లలో మీరు ఎంతమంది అభిప్రాయం తీసుకుంటారు? 3 లక్షల ఓట్లు మేము హర్యానా వచ్చేసరికి ఒక 1000-2000 మందిని తీసుకొని డిసైడ్ చేసేసాం, నాన్ లోకల్ కాబట్టి. అదే తెలంగాణ ప్రాంతానికి వస్తే మటుకు దాదాపుగా 3 లక్షలు ఉన్నప్పుడు ఒక 20-30 వేల మందిని మేము కన్సల్ట్ అవ్వడం జరిగింది. అంటే ఒకసారి మీడియా ద్వారా కానీ, ఒకసారి మనం చర్చల ద్వారా కానీ, ఒకసారి డైరెక్ట్. మొన్ననే మనకు తెలంగాణకు అసెంబ్లీ జరిగింది, తర్వాత లోక్సభ కూడా జరిగినాయి కదా, పార్లమెంట్ కూడా జరిగినాయి కదా, దాంట్లో మీరు సర్వే చేశారా? పార్లమెంట్ ఎలక్షన్లో ఫస్ట్ టైం మా కంపెనీ ఏం చెప్పిందంటే ఓట్ ట్రాన్స్ఫరింగ్ జరుగుతుంది. ఎక్కడి నుంచి? టీఆర్ఎస్ నుంచి తర్వాత కాంగ్రెస్ బీజేపీకి జరుగుతుందని ఫస్ట్ టైం మేము పబ్లిష్ చేసినాం రిపోర్ట్. ఎంత పర్సెంటేజ్? బీఆర్ఎస్ నుంచి బీజేపీకి, బీఆర్ఎస్ నుంచి బీజేపీ, కాంగ్రెస్ కాదు. కాంగ్రెస్ కాదు, బీఆర్. అంటే కొన్ని ప్లేసులలో ఫేర్ ఎలక్షన్ జరిగినాయి, కొన్ని ప్లేసులలో ఖచ్చితంగా మోడీ చరిష్మాతో వేరు కారణాలు, పెద్ద సబ్జెక్టు. డైరెక్ట్ గా టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎందుకని బీజేపీతో సమానంగా 8 సీట్లు గెలుచుకున్నాయంటారు? అయితే ఇక్కడ కొన్ని రకాలుగా ఏమైందంటే ఎలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఒకటి కొద్దిగా అటు ఇటు ఒక 2-3 సీట్లు అంటే అభ్యర్థులను నియమించడంలో బీజేపీ సక్సెస్ కాలేదంటారా? బీజేపీ అట్లా మనం ఎప్పుడు అనుకోవద్దండి. ఈటల రాజేందర్ గారు హుజరాబాద్ లో గజ్వేల్ ఓడిపోయి నాన్ లోకల్ ప్రాంతంలో మల్కాజ్ గురించి ఎట్లా గెలిచినాడు, ధర్మపురి అరవింద్ గారు కోరిట్లో ఓడిపోయి ఎట్లా గెలిచినాడు. ఇట్లా తీసుకుంటే ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు అంతా ఎగ్జాక్ట్లీ 1,00,000 ఓట్లు రాని నువ్వు ఇదంతా కూడా 3 కారణాలతో జరిగిందండి. మీరు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జరిగింది. మనం టీఆర్ఎస్ కి ఓటు ఎత్తే ఎన్నో పోతుంది, తీసుకుపోయి మోడీకి ఇద్దాం. మోడీ చరిష్మా నార్త్ లో అధికారంలో లేరు, తర్వాత ఈ ఎంపీలకు గెలిచిన ఉపయోగం లేదా? మోడీ చరిష్మా జనాలు అంత ఈజీగా ఎడ్యుకేట్ అయ్యారంటారా? అయిండు. ఇప్పుడు సోషల్ మీడియాకి వచ్చిందండి శ్రీనివాస్ గారు, ఇన్స్టాంట్ రిజల్ట్. మీరు ఒకవేళ ఇవాళ తప్పు చేశారు అనుకోండి, రేపు ఎలక్షన్ పెట్టండి, మీరు ఇవాళ ఇచ్చిన సర్వే రిపోర్ట్ 100 ఉంటే ఇవాళ రాత్రి ఏదైనా ఇష్యూ జరిగింది అనుకోండి, రాత్రి 1 గంట సేపట్లో ఇష్యూ జరిగింది, రేపు పొద్దున వరకు సర్వే రిపోర్ట్లు అన్ని పోతే తారుమారు అయిపోతాయి. సో ప్రజలు సోషల్ మీడియా ద్వారా చాలా అక్యురేట్ అయ్యారు. వాళ్ళు మనం వెళ్తే మనకే వాళ్ళు సబ్జెక్ట్ నేర్పించారు. రైట్, ఓకే. 1 మినిట్ మధు గారు, మనం ఒకసారి రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడదాం. రామకృష్ణారెడ్డి గారు చెప్పండి. దేశంలో ఒక సెక్యులర్ ప్రభుత్వం మాది అని మీరు చెప్పుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం జమ్మూ అండ్ కాశ్మీర్లో మీ ప్రభుత్వం డ్యామ్ షూర్ మెజార్టీతో గెలవాలి. ఎందుకంటే కాశ్మీర్ కోసం మీరు 370 ఆర్టికల్ తీసుకొచ్చారు. అక్కడ శాంతి భద్రతలపై ఎప్పటికప్పుడు మరి హోమ్ మినిస్టర్గా ఉన్న అమిత్ షా మరి వాటిని విషయంలో ఎప్పటికప్పుడు పర్సూ చేస్తున్నారు. అక్కడ ప్రజలకు కొంత సేఫ్టీని ఇస్తున్నారని మీరు ప్రచారం చేసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా హర్యానా అంటే అది దాన్ని వదిలేయండి, అక్కడ కాంగ్రెస్ బీజేపీ ఎన్ని స్థానాలు వస్తాయి రేపు పొద్దున 8వ తేదీన తెలుస్తుంది. కానీ మీరు సరిహద్దులో ఉన్న దేశ సరిహద్దులో ఉన్న ఇక్కడ కూడా మీరు ఆ వైఫల్యం అవుతున్నారని సర్వే సంస్థలు చెప్తున్న నేపథ్యంలో దీనికి కారణం ఏమనుకుంటున్నారు? వైఫల్యం ఏం కాదు. జమ్మూ అండ్ కాశ్మీర్లో అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం వేరు. అక్కడ మేము వైఫల్యం చెందలేదు. దేశం ముఖ్యంగా 370 ఆర్టికల్ పెట్టి జమ్మూ ప్రజలు ఒక భారతదేశం కాదు అనేటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఒక అంతర్గతమైనటువంటి తీవ్రవాదాన్ని బాగా ఎంకరేజ్ చేసి అక్కడ ఉన్నటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్కు ఉన్నటువంటి ప్రత్యేకతను సర్వనాశనం చేసినటువంటి పరిస్థితుల్లో వాటిని 370 ఆర్టికల్ రద్దు చేసి అక్కడ మంచి వాతావరణం కల్పించి మళ్ళీ టూరిజం డెవలప్ చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చినాం. అధికారం నేను ముందే చెప్పినాను, మాకు అక్కడ అధికారం ముఖ్యం కాదు, అక్కడ శాంతియుత వాతావరణం రావాలి, భారతదేశంలో కూడా వాళ్ళు అంతర్భాగంగా ఫీల్ కావాలి, అలాంటి పరిస్థితులు రావాలి. ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి దాంతో మేము బాగానే ప్రయత్నం చేసినాం. రేపు అధికారం రాదు అనేది ఏం లేదు, అక్కడ అధికారం రాదు అనేది లేదు. అప్పుడు కాంగ్రెస్ అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ వాళ్ళు కలిసి, ఇంకా కమ్యూనిస్ట్ కూడా కలిసి ఎన్నికల్లో కొట్లాడినారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి లౌకిక విధానాలు, ఏ పద్ధతులు ఉన్నాయి మీకు తెలుసు. దాంట్లో ఆడికి మేము నిలదొక్కొని ఇలా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగానే కదా 3 పార్టీలు కలిసినాయి. అంటే మేము బలంగా ఉన్నట్ట కాదా? మమ్మల్ని ఎదుర్కోవడానికి అన్ని పార్టీలు కలిసినాయి. అయినా మేము అక్కడ ఓటు ఇప్పటికీ అధికారం రావు అనేటువంటిది అయితే నేను అనుకుంటలేదు. ఓకే, కోటేశ్వరరావు గారు, బీజేపీ ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు, హర్యానా కావచ్చు, ఈ మూడిట్లో కొంత బీజేపీ పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా కొంత పూర్తిగా మెజారిటీ రావట్లేదని సర్వే సంస్థలు చెప్తున్నాయి, ఎగ్జిట్ పోల్స్. దీంట్లో బీజేపీ పట్ల ఇప్పుడే ఈ వ్యతిరేకత అనేది ప్రజల్లో వచ్చిందంటారా? దీంట్లో ఇంకా వేరే అంశం ఏదైనా ఉందా?
ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ బీజేపీకి ఎలాంటి అవకాశాలు లేవు అనేటువంటిది అందరికీ తెలిసిందే. సార్ కాకపోతే జమ్మూ ప్రాంతంలో ముస్లిం జనాభా లేదా హిందువుల జనాభా చూసినప్పుడు హిందువుల జనాభా 65% దాకా హిందువుల జనాభా ఉంది. ముస్లింలు 30-35% ఉన్నారు. మొన్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ జమ్మూ ప్రాంతంలో 2 సీట్లు గెలుచుకుంది బీజేపీ. కానీ అక్కడ వచ్చినటువంటి ఓట్లు ఒక దానిలో 51% వచ్చింది, ఒక దానిలో 52% వచ్చింది. అంతే తప్ప అబ్సల్యూట్ గా 70%-80% ఓట్లు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఏం లేదు. అక్కడ పోటీ చేసినటువంటి కాంగ్రెస్ కి ఒక సీట్లో 41%, ఇంకో సీట్లో 42% ఓట్లు వచ్చాయి. అందువల్ల అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి స్థానికంగా ఆ విధంగా అంటే మొత్తంగా చూసినప్పుడు బీజేపీకి 2 సీట్లు రావచ్చు. కానీ జమ్మూలో ఉన్నటువంటి ఈ ఓటింగ్ ప్యాటర్న్ లేదా ఇవన్నీ చూసినప్పుడు డెఫినెట్ గా బీజేపీకి సీట్లు తగ్గుతాయి అక్కడ ఉన్నటువంటి లోక్సభతో పోలిస్తే. అందుకని అక్కడ జమ్మూ ప్రాంతంలో కూడా బీజేపీ అబ్సల్యూట్ గా అన్ని సీట్లని గెలుచుకునేటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ కి చెప్తున్నటువంటి 10-15 సీట్లు కాంగ్రెస్ కి చూపిస్తున్నారు ఎగ్జిట్ పోల్స్ లో. ఆ సీట్లలో మొత్తం అంతా కూడా జమ్మూ ప్రాంతానికి చెందినటువంటి సీట్లే అవి. అందువలన జమ్మూ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ బలము, కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ బలము, ఇవన్నీ 2 కూడా కలిస్తే డెఫినెట్ గా అక్కడ మ్యాజిక్ ఫిగర్ ని 46 సీట్లు తెచ్చుకునేటానికి అవకాశం ఉన్నాయి. ఒకవేళ అటువంటి పరిస్థితి ఏదన్నా 4-5 సీట్లు కనుక తగ్గేట్లయితే పీడీపీ ఉంది, దానికి ఒక 4-5 సీట్లు వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. అటువంటి పీడీపీ అనివార్యంగా కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కి మద్దతు ఇవ్వాలి తప్ప బీజేపీకి మద్దతు ఇచ్చినా గానీ దానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి సత్తా ఉంటుందా లేదా అనేటువంటి సమస్య. ఒకవేళ అదే కనుక ఇచ్చేట్లయితే ఆ బీజేపీ గానీ లేదా పీడీపీ గానీ ఇప్పటి వరకు వాళ్ళు 2 చేసుకున్నటువంటి విమర్శలు చూసినప్పుడు వాటి యొక్క అవకాశవాదం అనేటువంటిది మొత్తం దేశానికి అంతటికి తెలుసు, కాశ్మీరే కాదు దేశం మొత్తం మీద. ఇప్పుడు బీజేపీ పెద్దలు ఓడిపోతామని తెలిసిన తర్వాత అదే మాకు గెలుపు కాదు అని చెప్పేసి చెప్తున్నారు. అది ముందు ఎక్కడా చెప్పలేదు, ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు. మనం రెడ్డి గారు ఇప్పుడు అయినది చెప్తున్నారు కానీ మేము కేవలం గెలుపు కోసం కాదు, కాశ్మీర్ ఎప్పుడు అంతర్భాగంగానే ఉంది. కాశ్మీర్ లో అనుసరించినటువంటి విధానాలతోటి అక్కడ కొంతమంది తప్పుదారి పెట్టినటువంటి వాళ్ళు మేము భారతీయులకు కాదని అనుకోవచ్చు తప్ప ఆ విధంగా రెచ్చగొట్టారు, అవతల నుంచి వైపు నుంచి రెచ్చగొట్టారు. దానికి కౌంటర్ గా ఇటు కూడా సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల జరిగింది. అది కేవలం ఆర్టికల్ 370 వల్లనే కాదు. అందుకని ఆర్టికల్ 370 మీద కూడా ఒక తీర్పుగానే, జనం ఇచ్చేటువంటి తీర్పుగానే దీన్ని పరిగణిస్తున్నారు. అటువంటి నేపథ్యంలో అక్కడ కూడా బీజేపీకి 370 ఆర్టికల్ మీద వ్యతిరేకమైనటువంటి తీర్పే రాబోతా ఉంది అనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మరి అందుకే బీజేపీ ఈ మధ్యలో ఎలక్షన్స్ వస్తున్నాయి, దాంట్లో మొత్తానికి దేశాన్ని ప్రభావితం చేసే వ్యవస్థ ఏర్పడుతుంది. ఇప్పటికే కొంత మరి గతం కంటే తక్కువ సీట్లు వచ్చినాయి అనే ఉద్దేశంతోనే ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్ పెట్టడానికి మరి 1 నేషన్ 1 ఎలక్షన్ అనే విధానం తీసుకురావడానికి ప్రయత్నిస్తుందంటారా? దానికి జమిలీ ఎన్నికలు కాదు, అసలు మొత్తంగానే బీజేపీ దిగజారు ప్రారంభం అయిపోయింది అనేది వాళ్ళకి అందరికంటే ముందుగా నరేంద్ర మోడీ గారికి అర్థమైంది. అందుకని మరొక కొత్త నినాదం ఇప్పుడు 2014 నుంచి 2024 వరకు జరిగినటువంటి 3 ఎన్నికల్లో చూస్తే మొదటి 2014లో బీజేపీ ఇచ్చినటువంటి నినాదం వేరు. అదే నినాదాన్ని 2019లో రిపీట్ చేయలేదు. మళ్ళీ 2024 వచ్చేసరికి మళ్ళీ కొత్త నినాదంతో వచ్చారు. అంటే ఒకసారి చెప్పినటువంటి నినాదం మరొకసారి చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే ఆ నినాదాన్ని అమలు జరపలేదు కనుక. ఉదాహరణకి 2014లో ఏం చెప్పారు? గుజరాత్ నమూనా తరహా అభివృద్ధిని దేశవ్యాప్తంగా మేము వ్యాపింప చేస్తామని చెప్పారు. ఎక్కడ వ్యాపింప చేశారు? ఆ తర్వాత కనీసం నరేంద్ర మోడీ గారు ఆ మాట గురించి కనీసం ఒక్కసారి కూడా మాట్లాడలేదు. గుజరాత్ మోడల్ అంటే ఏంటి, దేశాన్ని ఎందుకు చేయలేకపోయారు. అదేవిధంగా నల్లధనం గురించి కబుర్లు చెప్పారు. ఆ నల్లధనం ఏమైందో అది ఎంత ప్రహసనప్రాయమైందో తెలుసు. అదేవిధంగా 2G స్కామ్, ఆ 2G స్కామ్ చివరికి ఏమైంది? 2G స్కామ్ జరగలేదు, నిందితులు లేరు, ఎవరు లేరు అని చెప్పేసి సుప్రీంకోర్టు కొట్టేసింది. అందువల్ల బీజేపీకి ఉన్నటువంటి అస్త్రాలన్నీ కూడా ఒక్కొక్క అస్త్రం అన్ని కూడా తుస్సుమైనటువంటి పరిస్థితుల్లో 2019లో ఏం చెప్పారు సార్?
2019లో గతంలో 2014లో చెప్పినటువంటి విషయాలన్నీ చెప్పారు. 2024కి వచ్చేసరికి మేము 400 సీట్లు తెచ్చుకుంటాం, మేము రాజ్యాంగం అనేటువంటి పరోక్షంగా ఇటువంటివన్నీ కూడా చెప్పారు కదా. అబ్కి బార్ 400 అబ్కి బార్ 400 అన్నారు. సబ్కా Yes, సాత్ అదే సబ్కా చెప్తా ఉంది. వికాస్. అందుకనే అది అవన్నీ కూడా మొత్తం అంతా ఇప్పుడు డీటెయిల్డ్ గా మనం దాని మీద డిస్కషన్ పెడితే ఎక్కడ ఏం చెప్పారని చెప్తాను. నేను సాధారణమైనటువంటి కామెంట్ రామకృష్ణారెడ్డి గారు చెప్పండి. 3 సార్లు అధికారంలోకి వచ్చారు, కానీ మొదటిసారి చెప్పినవి రెండోసారి ఇంప్లిమెంట్ చేయలేదు, మూడోసారి అంటే ప్రతిసారి ఒక కొత్త నినాదాన్ని తీసుకొస్తుంది బీజేపీ. గతంలో ఉన్న బీజేపీకి ఇప్పుడున్న బీజేపీకి చాలా వ్యత్యాసం ఉంది. సో అందుకనే మీరు ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నారు. ఇప్పుడు జరుగుతున్న మరి దేశ సరిహద్దులో జమ్మూ అండ్ కాశ్మీర్లో జరుగుతున్నది కావచ్చు, తర్వాత మరి హర్యానాలో కావచ్చు, మీరు ఎక్కడ కూడా ఆధిక్యం ప్రదర్శించలేకపోతున్నారు. సో దీంట్లో ప్రజలను డైవర్ట్ చేయడం తప్ప మీరు ప్రజలకు పూర్తి స్థాయిలో ఏదైతే చెప్తున్నారో దాన్ని నిలబెట్టుకోవట్లేదు. 2014 నుంచి మీరు అన్న గుజరాత్ నమూనా కావచ్చు, నల్లధనం కావచ్చు, తర్వాత 2G స్కామ్, వీటిపైన మీరు ఎక్కడ కూడా మరొకసారి మాట్లాడలేదు, ఆ విషయాలు మీరు ప్రస్తావిస్తలేరు. అందుకే మీకు ప్రజల్లో వ్యతిరేక పెరుగుతుందని మరి కోటేశ్వరరావు గారు అంటున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు మాకు ప్రజల వ్యతిరేకత పెరుగుతున్నది. 10 years పరిపాలన చేసిన తర్వాత కొంత యాంటీ కేమెట్స్ అనేటువంటిది ఉంటుంది, తప్పది. అవును. కానీ మేము పూర్తిగా మా అధికారం కోల్పోలేదు. మూడోసారి కూడా అధికారంకి వచ్చినాం. భారతదేశంలో నెహ్రూ తర్వాత మూడోసారి అధికారంకి వచ్చింది మేమే. మూడోసారి భారతీయ జనతా పార్టీకి అధికారంకి వచ్చినాం. రేపు ఇంకా 10 సంవత్సరాలు కూడా భారతీయ జనతా పార్టీ భారతదేశంలో అధికారంలో ఉంటాం. ఎక్కడ మేము కొంత ఉత్తరప్రదేశ్ లో కొన్ని కారణాలు, ఆ కారణాలతోనే అక్కడ ఉన్నట్టు దాంతో మాకు 30 సీట్లు తగ్గినాయి. అదే విధంగా మహారాష్ట్రలో కొన్ని సీట్లు తగ్గినాయి, హర్యానాలో కొన్ని సీట్లు తగ్గినాయి. దీని కారణంగానే మేము కొంత వెనుకబడ్డాం తప్ప ఎక్కడ మిగతా రాష్ట్రాల్లో అయితే మేము గతంలో ఎన్ని గెలిచినాం. తెలంగాణ దాన్ని అంటే మేము గతంలో 4 గెలిచి ఇప్పుడు 8 గెలిచినాం. ఇవి ఇప్పుడు మాకు పర్ఫార్మెన్స్ పెరుగుతూ ఉన్నది. లేకపోతే అక్కడక్కడ కొంత తప్పు వస్తుంది. గతంలో ఎన్డీఏతో కలిసి పోటీ చేసినటువంటి పార్టీలతోనే మేము ఇలా అధికారంకి వచ్చినాం. మేము కొత్తగా ఎన్డీఏ ఎన్నికల తర్వాత ఈ కూటమిలో కలుపుకున్న పార్టీలు కాదు ఇవి. గతంలో మాతో కలిసి పోటీ చేసినారు. బీహార్ లో నితీష్ కానీ, ఆంధ్రలో టీడీపీ కానీ, ఇవన్నీ కూడా మాతో కలిసి పోటీ చేసినాయి కదా. కలిసి పోటీ చేసినాయి, మళ్ళీ అధికారంకి వచ్చినాం. కొన్ని సీట్లు తగ్గినాయి, ఈ మాట వాస్తవం. నేను దాన్ని ఒప్పుకుంటా. కొన్ని సీట్లు తగ్గడానికి కారణాలు ఏంటి అవన్నీ కూడా మేము విశ్లేషించుకున్నాం. అవన్నీ కూడా మళ్ళీ సరి చేస్తాం. అవన్నీ దానికల్లా ప్రభావం తగ్గితే మనం మూడోసారి అధికారంకి ఎట్లా వచ్చినాం. నరేంద్ర మోడీ చరిష్మా ఉన్నది కాబట్టి, నరేంద్ర మోడీ గారి పాలనా విధానాలు సక్రమంగా ఉన్నాయి కాబట్టి, నరేంద్ర మోడీ గారు నిజాయితీగా ఈ దేశాన్ని వస్తున్నాం కదా. రామకృష్ణారెడ్డి గారు, మీరు మూడోసారి అధికారం చేపట్టారు, దాన్ని ఎవరు కాదన్న కేంద్రంలో బీజేపీనే ఉంది. కానీ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న క్రమంలో కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో బీజేపీకి ఎందుకు అనుకూల ఫలితాలు రాలేకపోతున్నాయి? పవనాలు అక్కడ ఎందుకు కొంత మరి సంకీర్ణం ఏర్పడుతుందని సర్వే సంస్థల ఫలితాలు వెలువడుతున్నాయి. దీంట్లో మీరు ఎక్కడ ఫెయిల్ అయ్యారని నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా. అక్కడ పాపులేషన్ గమనించాలి. నేను బాటంగా టీవీలో చెప్పలేకపోతున్నా కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, లోయలో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ముద్ర, ఇవన్నీ కూడా మేము తట్టుకొని కదా నిలబడ్డది అక్కడ రాజకీయం. మీరు 11 సంవత్సరాలు అయింది సార్ అధికారంలోకి వచ్చి. మీరు సరిహద్దు రాష్ట్రాలలో ఉన్న సమస్యలు పరిష్కరించకుండా దేశానికి సంబంధించి అంటే మిగతా 29 రాష్ట్రాలకు ఏం మెసేజ్ ఇస్తారు? రేపు పొద్దున అక్కడ కొంత మీకు ప్రతికూల పరిస్థితులు వస్తే ఈ ప్రభావం మీకు రానున్న ఎన్నికలు కావచ్చు అన్నిట్లో ఎఫెక్ట్ పడుతుంది కదా. సరిహద్దు రాష్ట్రాలలో సమస్యలు పరిష్కరించలేకలేవు. మేము అట్లా అనుకుంటే అస్సాంలో అధికారంలోకి వచ్చినాం, ఇంకా సరిహద్దు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినాం. జమ్మూలో ఉండే పరిస్థితి వేరు, జమ్మూ కాశ్మీర్లో ఉండే పరిస్థితులు వేరు, కాశ్మీర్లో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో డెఫినెట్ గా రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ విధానాలను నచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికీ నేను అధికారం రాదని అయితే అనుకుంటలేను. మీరు చెప్తున్నారు, మీరు చెప్తున్నారు తప్ప ఓన్లీ సర్వే ఎగ్జిట్ పోల్స్ ప్రకారమే మాట్లాడుతున్నాం. ఇవేం ఫలితాలు వచ్చిన తర్వాత మనం మాట్లాడట్లేదు. ఎట్ ద సేమ్ టైం మీరు ఒక కామెంట్ చేసారు, అది మాకైతే నచ్చింది. ఏది మాకు అధికారం ముఖ్యం కాదు, ఆ రాష్ట్రాలలో అక్కడ మేము ప్రశాంతత కోరుకుంటున్నాము, అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. ఇది మీరు చెప్పారు, దానికి మీరు కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నాం. కోటేశ్వరరావు సార్ ఏమంటారు మీరు కూడా? ఇప్పుడు
రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా ఎగ్జిట్ పోల్స్ మీద నిన్నటి నుంచి బీజేపీ ప్రతినిధులు అదే చెప్తున్నారు. హర్యానాలో కూడా మేము స్వల్ప మెజార్టీ తోటి వస్తాము, కాశ్మీర్ లో కూడా మేము స్వల్ప మెజార్టీతో వస్తాము, ఫలితాలు చూడండి అంటున్నారు. వాళ్ళ అభిప్రాయాన్ని మనమేమి దాని మీద కాదనక్కర్లేదు. లేకపోతే ఇదే ఎగ్జిట్ పోల్స్ నే పట్టుకొని గట్టిగా ఇదే పక్క అని చెప్పి చెప్పడానికి కూడా లేదు. కొన్ని సందర్భాల్లో మారిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. చూద్దాం. ఇప్పుడు నేను చెప్తుంది అంటే నేను ముందు అందుకే చెప్పాను, ఎగ్జిట్ పోల్స్ తో నిమిత్తం లేకుండానే హర్యానాలోను లేదా కాశ్మీర్ లో కూడా బీజేపీ అధికారానికి వచ్చేటువంటి అవకాశాలు లేవు అనేటువంటి విశ్లేషణలు ముందే వెలువడ్డాయి అని కూడా నేను చెప్పాను. ఓకే సార్. అది దానికి ఉన్నటువంటి పరిమితులు డెఫినెట్ గా ఉంటాయి. ఎందుకంటే ఇతర అనేక దేశాల్లో, ఇప్పుడు పశ్చిమ దేశాల్లో మాదిరిగా ఓటరు నువ్వు ఎవరికి ఓటేసావంటే భారతదేశంలో ఎవడు నోరువిప్పి చెప్పేటువంటి పరిస్థితి లేదు. పశ్చిమ దేశాల్లో వేరు. ఎస్ మేము పలానా వాడికి వేసాం, పలానా వాడిని వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి బాహాటంగా చెప్తారు అక్కడ. ఎందుకంటే చెప్పినా కానీ వాళ్ళు ఎవడైనా ట్రైన్ చేయడు. కానీ భారతదేశంలో అట్లా కనుక చెప్తే, ఎవడన్నా మైక్ ముందు పట్టుకొని చెప్తే మరుసటి రోజు వాడి పని అయిపోయింది. అధికారంలో ఏ పార్టీ ఉన్నా మాకు వ్యతిరేకంగా చెప్తావా, నీ సంగతి తెలుస్తావని చెప్పేసి వాళ్ళు సహించేటువంటి పరిస్థితి గ్రామాల్లో లేదు. పేరుకే ప్రజాస్వామ్యం కానీ ఇక నడిచేంత నియంతృత్వమే అంటారు. నియంతృత్వం అని కాదు, బెదిరింపు, రకరకాల ప్రభావాలు. ఇక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. అందుకని పశ్చిమ దేశాల్లో ఉన్నటువంటి దాన్ని మనం ప్రామాణికంగా తీసుకుంటే, అందుకనే చెప్తాంది భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో శాస్త్రీయత అనేటువంటిది ఎగ్జిట్ పోల్స్ లో లేవు. అయితే కొంతమంది చెప్పలేదా అంటే కొంతమంది చెప్పారు. దాన్ని నేనేం కాదంటే చెప్పిన వాళ్ళని నేనేం తప్పుపట్టను. కానీ సాధారణంగా చూసినప్పుడు ఎగ్జిట్ పోల్స్ అనేటువంటివి మన లోక్సభ ఎన్నికల్లోనే చూసాం కదా, ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా పోల్తా పడ్డాయి బీజేపీ విషయంలో. అందుకని నేను సాధారణమైనటువంటి కామెంట్ తప్ప ఒక ఫలానా పర్టికులర్. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చెప్పండి ఫైనల్గా ఈ ఫలితాలను బట్టి, అంటే ఓవరాల్గా దేశంలో మొదటిసారి అంటే మొన్న సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత ఈ రాష్ట్రాలలో జరుగుతుంది, ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాలు జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు, తర్వాత హర్యానా కావచ్చు. దీంట్లో ప్రజలు అంటే దేశవ్యాప్తంగా ఇది ప్రభావితం చేస్తుందా? ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న దాని ప్రకారం బీజేపీ వెనుకబడింది, కాంగ్రెస్ కొంత ముందుకు వస్తుంది. ఈ రకంగా ప్రజలు డెఫినెట్ గా దీని ప్రభావం వెంటనే జరగబోయేటువంటి మహారాష్ట్ర ఎన్నికలు, అదేవిధంగా జార్ఖండ్, ఢిల్లీ ఎన్నికల మీద కూడా పడుతుంది. ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికలు అనేటువంటి బీజేపీకి ఇప్పుడు చావో రేవో అన్నట్టుగా ఉన్నాయి. ఎందుకంటే మహారాష్ట్రలో కూడా రైతాంగము లేదా ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలతోటి ఇవన్నీ కూడా వ్యతిరేకత ఉన్నదనేది మొన్న లోక్సభ ఎన్నికలు రుజువైంది. అందుకని హర్యానా ఎన్నికలు, మహారాష్ట్ర ఎన్నికలు ఒకే రోజు, గతంలో ఒకేసారి జరిగాయి, ఒకే రోజు. అటువంటి దాన్ని చీల్చి ఏదైనా మళ్ళీ అవకాశం ఉంటే, అంటే డ్యామేజ్ కంట్రోల్ ని నివారించుకోవడానికి ఏదైనా అవకాశం ఉంటే మహారాష్ట్రలో చూద్దామనేటువంటి ఉద్దేశంతో హర్యానాలో వచ్చేటువంటి ఫలితాలు బాగుంటేనేమో ఓకే, లేకపోయేట్లయితే స్ట్రాటజీ మార్చో లేకపోతే నష్ట నివారణ చర్యలతోటి మహారాష్ట్రను నిలబెట్టుకుందాం అనేటువంటి ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ ద్వారా బీజేపీ దీన్ని విడిగా చేయించింది. కానీ నా అభిప్రాయం ప్రకారం అది అటువంటి ఎత్తుగడ అనేటువంటి దాన్ని మహారాష్ట్ర వాళ్ళు కానీ లేదా జార్ఖండ్ వాళ్ళు కానీ ఢిల్లీ ప్రజలు కానీ అది అంగీకరించారు. తిరిగి మళ్ళీ బీజేపీకి ఒక పాఠం చెప్పేటువంటి అవకాశం డెఫినెట్ గా ఉంటది. దాని మీద ఎన్నికల ఫలితాలు అనేటివి ప్రగాఢమైనటువంటి ప్రభావం చూపే అవకాశం ఉందనేది నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ సార్. ఇక మీరు చెప్పండి ఫైనల్గా, టైం అప్. ఒకటే, ఎలక్షన్ నుంచి మారుతుందండి. హర్యానాలో ఒక రకంగా ఉంటుంది, జమ్మూ కాశ్మీర్లో ఒక రకంగా ఉంటుంది, ఢిల్లీలో ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు కేజ్రీవాల్ ఎందుకు మనీష్ సిసోడియా ఇద్దరు రిజైన్ చేసేసి వేరే వాళ్ళకి కొత్త అవకాశం ఆతిషికి ఎందుకు ఇచ్చినారు అంటే సింపతి ఓట్ల కోసం చూసినారు. భారతదేశంలో ఎక్కడ చూసినా ఏ పార్టీ చూసినా అధికారం రావడం కోసం ఇచ్చే దాంట్లోనే స్ట్రాటజీ ఉంటుంది తప్ప ప్రజలను బాగు చేసి మా మేనిఫెస్టో ఇంత 100% చేసినామని ప్రజలు చూసి చేసేది లేదు. ఇప్పుడు హర్యానాలో కూడా కాంగ్రెస్ మీద ఎందుకు అంటే సుస్థిరమైన పరిపాలన ఇద్దాం, ఈ చిన్న చిన్న పార్టీలను మళ్ళీ కలుపుకుంటే ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంగా ఆల్టర్నేటివ్ ఈ ఫలితాలు రానున్న మిగతా 3 రాష్ట్రాలు, మహారాష్ట్ర, ఢిల్లీలో వచ్చేసరికి ఆమ్ ఆద్మీ
ఒక్క సింపతి ఓటు మీదనే పోతుందండి. కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది. మహారాష్ట్రకు వచ్చేసరికి ఇప్పుడున్న ఫలితాలను చూసుకొని మహారాష్ట్రలో బీజేపీ కొత్త స్ట్రాటజీ అవలంబిస్తుంది. జార్ఖండ్ అనేది కొద్దిగా బీజేపీకి ప్లస్ ఉంటుంది. సో ఇవి ఎవ్వి చూసుకున్నా ఇప్పుడు మనం తెలంగాణలో చూసుకున్నాము. తెలంగాణలో మనకు వచ్చినటువంటి ఎమ్మెల్యేల అసెంబ్లీ ఓటు పర్సెంటేజ్ ఎంత, పార్లమెంట్ ఓటు పర్సెంటేజ్ ఎంత అంటే 9 నుంచి 10 నుంచి డైరెక్ట్ వాళ్ళు 35కి వచ్చినారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు చాలా తెలియకలైన ఉన్నారు. రాత్రి కూడా ఓటు పర్సెంటేజ్ అంటే ఆలోచించుకొని ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఎన్ని కులాలు చెప్పినా, మతాలు చెప్పినా ప్రజలు ఏది ఫైనల్ ఒక్కో రాష్ట్రానికి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది తప్ప మోడీ స్ట్రాటజీ, రాహుల్ గాంధీ స్ట్రాటజీ. థ్యాంక్ యూ మధు గారు. మరి ఆదివారం కూడా మా స్టూడియోకి వచ్చి ఎగ్జిట్ పోల్స్ మీద మరి ఎగ్జాక్ట్ అంచనాలు చెప్పినందుకు థ్యాంక్ యూ. అలాగే కోటేశ్వరరావు గారు మీకు కూడా ధన్యవాదాలు. గుజ్జుల రామకృష్ణారెడ్డి గారు మరి డిబేట్లో పాల్గొన్నందుకు చాలా ధన్యవాదాలు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి News 360.